మొబైల్ అనేది మన జీవితంలో సర్వసాధారణం అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందని చెప్పొచ్చు. కానీ అలాంటి మొబైల్ వల్ల కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఫోన్ వాడాలి, కానీ ఎప్పుడు? మనం ఒక చోట నిర్దిష్టంగా కూర్చున్నప్పుడు, లేదా ఆఫీస్లో ఉన్నప్పుడు, లేదా ఏదైనా అర్జెంట్ కాల్ వచ్చినప్పుడు ఒక చోట చుట్టూ పరిసరాలను గమనిస్తూ వాడాలి. అంతేగాని మన పక్కనే ఉన్న పిల్లాడిని వాడు పడిపోతున్నా వదిలేయడం, అలాగే ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూనో, లేదా మెసేజెస్ చేసుకుంటూనో, లేదా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూనో ట్రాఫిక్ క్రాస్ చేయడం వల్ల ప్రమాదాలు ఎంతోమంది గురవుతున్నారు. అలాగే మనం చూసుకుంటే కొంతమంది అయితే నడుచుకుంటూ వెళ్ళి ఫోన్ చూసుకుంటూ మ్యాన్ హోల్ డ్రైనేజీలో పడిపోతున్నటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అలాంటిదే ఒక ఘటన రీసెంట్గా నెట్టింట చక్కెరలు కొడుతుంది. అదేంటంటే ఒక ఆవిడ ఫోన్ చూసుకుంటూ మెట్లు దిగుతూ అనుకోకుండా మెట్టు మీద కాలేసి కాలు మెలికబడి దొర్లుకుంటూ వెళ్ళి మెడ విరిగి చనిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. మెడ విరిగి చనిపోయింది. అంతటి దౌర్భాగ్యపు పరిస్థితి అవసరం లేదు కదండి. మనం ఒక ఫోన్ యూజ్ చేస్తున్నామంటే అది మన అభివృద్ధికి తోడవ్వాలి, కానీ మన ప్రాణాలు పోయే వరకు రాకూడదని ఎంతోమంది నెటిజన్లు ఇలాంటి వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.